నమస్తే, వెల్కమ్ టు ఫోర్త్ సైజ్ టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాయంత్రం టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ, ఎస్ఐఆర్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. పెండింగ్ కేసులు, తీర్పుల ఆలస్యాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, రిజర్వ్ చేసిన తీర్పులను ఆలస్యం చేయొద్దంటూ గైడ్ లైన్స్. కోదాడలో ధర్నాకు దిగిన మున్సిపల్ కార్మికులు, పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్. క్లైమాక్స్ కు ఐపీఎల్ 2026 సీజన్, నేడు రాజస్థాన్, గుజరాత్ మధ్య క్వాలిఫై టు మ్యాచ్. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం సాయంత్రం 4:30 గాంధీ భవన్లో జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఇతర సీనియర్ నేతలు హాజరు కానున్నారు. చాలా కాలం తర్వాత పీఏసీ సమావేశం జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవల పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కీలకమైన ఈ సమావేశం జరగనుండటం, ముఖ్య నేతలు ఒకే వేదికపై ఉండనుండటంతో పార్టీ నేతలంతా ఈ సమావేశంపైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం పరిస్థితుల్లో పీఏసీ సమావేశం హాట్ గా సాగనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో జరుగుతున్న చర్చ, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మరోపక్క తెలంగాణలో ప్రారంభం కాబోతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపైన పార్టీ శ్రేణులకు, ప్రధానంగా ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన కల్పించేందుకు, పార్టీ పరంగా చేపట్టాల్సిన కీలక అంశాలను చర్చించేందుకు టీపీసీసీ కీలక సమావేశాలను ఏర్పాటు చేసింది. ఎస్ఐఆర్ పై బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రధానంగా ఎస్ఐఆర్ పైన తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇటీవలనే టీపీసీసీ ఈసీ కమిటీ ఆధ్వర్యంలో సీఈసీకి వినతి పత్రం ఇచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో జరగబోయే ఎస్ఐఆర్ అంశంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్రల గురించి వారికి పూర్తి అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా పీఏసీ అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో ప్రధానంగా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎస్ఐఆర్ పైన చర్చ, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన ఈ సమావేశాల్లో చర్చిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తిరుపతిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. టౌన్ క్లబ్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు టీడీపీ శ్రేణులు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విగ్రహానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక మహాపురుషుడని, పేదల అభ్యున్నతే ధ్యేయంగా ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. నేడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అలాగే టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ నిరుపేదల కోసం అహర్నిశలు కష్టపడిన గొప్ప ప్రజానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సినీ, రాజకీయ రంగాల్లో మకుటం లేని మహారాజుగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని, ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించి గౌరవించాలని డిమాండ్ చేశారు. సంస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు 103వ జయంతి ఉత్సవాల్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 44వ సంవత్సరంగా కూడా ఆయన పుట్టినరోజున మహానాడు కార్యక్రమాలు ఈ రోజున అత్యంత వైభవంగా నిర్వహించుకునే విధంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా 27, 28 తారీఖుల్లో ఈసారి మరి హైబ్రిడ్ విధానంలో వర్చువల్గా మరి కేంద్ర పార్టీ కార్యాలయంలో కేంద్ర పార్టీ సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో అక్కడ మరి ప్రత్యక్షంగాను, అదేవిధంగా హైబ్రిడ్ విధానంలో 1872
క్లస్టర్లో వర్చువల్గాను ఈరోజు డిజిటల్ యుగంలో డిజిటల్గా మహానాడు కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిన్నటి రోజున మరి 7,50,00,000 మంది మరి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా వీక్షించి మరి మహానాడు కార్యక్రమం విస్తృతంగా ప్రజల్లోకి ప్రజల భాగస్వామ్యంతో చేశాము అని చెప్పుకోవడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ గర్వంగా చెప్పుకుంటోంది. మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు జాతీయ అధ్యక్షులుగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మన యువ నేత నారా లోకేష్ బాబు గారు ఈ రోజున మరి స్త్రీశక్తి మెయిన్ ఉద్దేశంగా, స్త్రీశక్తి ఆశయంగా ఈనాడు జరిగేటువంటి మహానాడు కార్యక్రమంలో తీసుకుంటేటువంటి నిర్ణయాలను మరి సంవత్సరం రోజుల్లో కూడా పూర్తి చేసి వాటన్నిటిని కూడా ప్రజలకు అందించే దిశగా తెలుగుదేశం పార్టీ మరి ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేస్తూ మరి ఏదైతే స్త్రీశక్తి ద్వారా మహిళలకి దీపం పథకం కానీ, ఉచిత బస్సు కానీ, తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా ఆడబిడ్డ నిధి కానివ్వండి, వాళ్ళందరికీ ఇచ్చి ఇంటికి దీపం ఇల్లాంటి మహిళ ఈరోజు సంతోషంగా ఉంటే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటే ఆ సమాజము, ఆ రాష్ట్రము, ఆ వీధులు, ఆ వార్డులు, ఆ క్లస్టర్స్ అన్నీ కూడా సంతోషంగా ఉంటేనే రాష్ట్రమంతా కూడా సంతోషంగా ఉన్నట్టు అని మరి ఒక నినాదంతో ఈ మహానాడు ప్రత్యేకంగా స్త్రీల గురించే వెళుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆయన యొక్క జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పరిపాలనతో ఈ రోజున ఈ మహానాడు కార్యక్రమాన్ని మన మోడీ గారి యొక్క పొదుపు మంత్రాన్ని ఉపయోగించుకొని హైబ్రిడ్ విధానంలో చేస్తున్నటువంటి ఈ మహానాడు ఈరోజు ఆయన జయంతి ఉత్సవాలతో మరి ప్రారంభించుకొని తీర్మానాలన్నీ కూడా ఆమోదించి వాటన్నిటిని కూడా ఆమోదించే దిశగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు సెలవు. కనిపించే దేవుడు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే దైవ రూపంలో మానవుడిగా జన్మించి ప్రజానాయకుడిగా ఎన్నో సేవలు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కూడా ఎన్నో పథకాలు అందించిన మా దేవుడైనటువంటి నందమూరి తారక రామారావు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆయన పరలోకంలో ఉన్న ఆయనకి శాంతి చేకూర్చాలని వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా మంచిగా ఉండాలనేసి ఆ దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి అభిమానులుగా మేము కోరుకునేది ఒకటే, నందమూరి తారక రామారావు గారు ఒక ప్రజానాయకుడే కాకుండా రాముడుగా, కృష్ణుడిగా ప్రజలకి ఇలా ఉంటాడనే ఒక రూపాన్ని మనకందరికీ కూడా కనిపించినటువంటి మనిషి అయినటువంటి నందమూరి తారక రామారావు గారు. ఆయనకి భారతరత్న ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి అది అందజేయాలని మేము నందమూరి అభిమానులుగా మేము కోరుకుంటున్నాం. ఎన్ఆర్ఐ బీసీ సెల్ యూకే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ సభ విజయవంతమైంది. యూకేలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ బీసీ సెల్ అధ్యక్షులు దూదిగామ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారత కోసం ప్రవాస భారతీయులు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. యూకేలోని బీసీ సమాజాన్ని ఒకటిగా చేసి యువతకు ప్రోత్సాహం అందిస్తూ విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో అవకాశాలను విస్తరించే దిశగా ఎన్ఆర్ఐ బీసీ సెల్ పనిచేస్తుందని తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ గారు సమానత్వం, సమన్వయం, అనగారిన పీడిత వర్గాల కోసం చేసిన ఉద్యమాలు నాకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో ఈ సభ సాక్షిగా చెప్తున్నా, మన రిజర్వేషన్లు, మన రాజ్యాధికారం సాధించేంత వరకు ఆ ఉద్యమాన్ని ఎక్కడ ఆపనని చెప్పేసి భావిస్తున్నాం.
ఇట్లా ఉద్యమం ఇది స్టార్ట్ అయిందో కాలేదో కొంతమంది అవగాహన లేని, కనీస ఇంగిత జ్ఞానం లేని, విషయ పరిజ్ఞానం లేని సవటలు, సన్నాసులు, దద్దమ్మలు స్టార్ట్ అయ్యారు. ఏమని, ఎందుక ఈ బీసీ ఉద్యమం, దేనికా ఈ ఎన్ఆర్ఐ బీసీ ఉద్యమం, ఎక్కడున్నారా, ఏం మాట్లాడుతున్నారా? సోదరులారా, బీసీ ఉద్యమం ఎందుకు, బీసీ ఉద్యమం ఎందుకు? అంత తెలియని వ్యక్తులమా? బీసీ ఉద్యమం ఎందుకు? నా హక్కుల కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? నా అవకాశాల కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? నా రిజర్వేషన్ల కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? నా బడ్జెట్ కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? నా సప్లాన్ కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? నా రక్షణ చట్టం కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? ఇప్పటికీ కుమార్ లాంటి ఇన్సిడెంట్స్ మా బీసీల పైన దాడులు జరుగుతున్నందుకు. బీసీల ఉద్యమం ఎందుకు? మా ఆత్మరక్షణ కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? మా ఆత్మ గౌరవం కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? మా ఫీజు రియంబర్స్మెంట్ల కోసం. బీసీ ఉద్యమం ఎందుకు? మా ఆత్మ గౌరవం కోసం. ద్రోహులారా చెప్పండి, బీసీ ఉద్యమం ఎందుకా? ఎన్ని రోజులు ఈ కుట్రలు, ఎన్ని రోజులు ద్రోహాలు, ఎన్ని రోజులు ఈ మోసాలు, ఎన్ని రోజులు? బీసీ ఉద్యమం ఎందుకా? ఈ అగ్రకుల వర్ణాలు రాజ్యాధికారాన్ని బందీ చేసుకొని మా బీసీ సమాజాన్ని నయవంచన చేస్తున్నందుకు. బీసీ ఉద్యమం ఎందుకా? 60% ఉన్న మాకు కింద మీద పడి బొర్లాడిన 10% లేని మీరు చట్టాలు చేస్తున్నందుకు. మా ఎస్సీ ఎస్టీ సోదరులతో కలిపితే 90% ఉన్న మాకు 10% లేని మీరు చట్టాలు చేస్తున్నందుకు, మా అవకాశాలు తొక్కేస్తు. 2 నెలలుగా జీతాలు అందకపోవడంతో కోదాడ మున్సిపాలిటీ కార్యాలయం ముందు పారిశుద్ధ కార్మికులు ధర్నా నిర్వహించారు. పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా సిఐటియు నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం సిపిఎం సిఐటియు నాయకుడు ముత్యాల మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ఎండలు వానలు లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ సరైన వేతనాలు, సమయానికి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 2 నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ జీతాలు విడుదల చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అప్పుడు మున్సిపాలిటీ బిల్డింగ్ తీసేసి ఇక్కడ నయానగర్లో పెట్టారు. అక్కడ నుంచి ఉట్టిగా మున్సిపాలిటీ సామాన్లు షిఫ్ట్ చేయడానికి 22 లక్షలు అయిందని మొన్న చూపించారు. ఆ 22 లక్షలు ఎక్కడ పోయినాయో తెలియదు. ఈ కమిషనర్ గారు నాకైతే ఏ సమస్య ఎప్పుడు అడిగినా నిధులు లేవు, ఫండ్స్ లేవు అంటర్లే, కానీ మళ్ళీ వేస్ట్ ఖర్చులు అయితే చాలా జరుగుతున్నాయి. కాబట్టి వేస్ట్ ఖర్చులు తగ్గించుకొని ముందర మున్సిపాలిటీకి శాలరీలు ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఒకవేళ మీరు శాలరీలు ఇవ్వకపోతే వీళ్ళ ధర్నా ఉధృతంగా ఇక్కడే భోజనాలు, ఇక్కడే టిఫిన్లు అన్నీ నడుస్తాయి. కాబట్టి కోదాడ ప్రజలు ఇబ్బంది పడతారు. ఎంత తొందరగా అయితే చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని ఇక్కడ తీసుకొచ్చి మీరు ఈ సమస్యని పరిష్కరించగలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మాకు కావాల్సిన మా పరికరాలు, చేతులు, బ్లౌజులు, చెప్పులు, మామూలు బట్టలు మాకు రావాల్సినవి అందించట్లేదు. మాకు సరైన జీతాలు ఇప్పుడు ఇవ్వట్లేదు. 2 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఎండాకాలం మాకు అందరికి వడదెబ్బ తగిలి మేము అంత ఆరోగ్యం క్షీణించిపోయినా మాకు వెంటనే జీతాలు ఇచ్చి మాకు ఇవ్వాల్సిన పనిముట్లు ఇచ్చి మమ్మల్ని మంచిగా పనులు చేసుకొని మంచి పనిముట్లు ఇచ్చి మమ్మల్ని పనులు చేసుకొని మా వెంటనే జీతాలు ఇచ్చి మా పిఎఫ్పిఎస్ వెంటనే కల్పించి దెబ్బ తగిలిన వల్ల కూడా వెంటనే హాస్పిటల్ చేసుకోవాలి. లేదంటే ఐఎస్ హాస్పిటల్ కూడా అక్కడ నీడిపోయినట్టు ఇవన్నీ మాకు సౌకర్యంగా చేయాలని పాలకవర్గాన్ని కోరుకుంటూ మరి జీతాలు మరి మాకు ఇవ్వట్లేదు. ప్రతి నెల ఇవ్వట్లేదు. 2 నెలలు పెండింగ్ బట్టి మరి సబ్బులు, నూనెలు ఏమి ఇవ్వట్లేదు. మరి చచ్చిపోయిన వాళ్ళకి 2 సంవత్సరాలు అయింది వాళ్ళని తీసుకోవాలని, మరి మాకు జీతాలు ఇవ్వాలని, ఇవ్వాలని మరి మేము అనుకుంటున్నాం. మరి తెల్లారి గంటల 4 వచ్చి గుడ్డు తెచ్చినా, పంది తెచ్చినా, ఏది తెచ్చినా మేము దియ్యం. ఎందుకు దియ్యం? ఎవరి కోసం దియ్యం? 40,000 30,000 జీతం దిగుతుంది అని మాట్లాడుతున్నారు. కానీ వాటి నెంబర్లు కానీ మాట్లాడుతున్నారు. 4 వచ్చి తిప్పలు పడి మేము కష్టం చేసుకుంటున్నాం. మమ్మల్ని లెక్క చేయట్లేదు. చెప్పండి, 2 నెలల జీతాలు ఇబ్బంది పడి మరి చీరలు, పాకలు, రైకలు, కుట్టుకులు ఏమి లేవు. అవి పెండింగ్ పడ్డాయి. పిఎఫ్పి డబ్బులు మాకు నెలకి 2 నెలలు, నెలకి 2,000 కట్ అయితే అవి 4 నెలలు ఇంకా కలవట్లేదంట. పిఎఫ్పి ఆఫీస్ ఫోన్ చేస్తే అవి రావట్లేదని చెప్పారు. మరి ఇవన్నీ మాకు ఇవ్వాలని, అన్ని సౌకర్యాలు మాకు చేయాలని
మరి మేము కష్టపడి పని చేస్తున్నాం. ఎవరు కౌన్సిలర్ కానీ ఏ నెంబర్ వార్డు నెంబర్లు చెప్పినా మేము చేస్తున్నాం. ఎదరికి ఇవ్వకుండా మాకు కష్టం ఉందో కష్టపడుతున్నాం. నెల ప్రతి నెల చీరలు కానీ జీతాలు కానీ ఏదైనా మేము కింద పడి కాలు జారి కింద పడిన ఒక 10 రోజులు టైం ఇవ్వాలని మాకు మరి మేము హాస్పిటల్ చూపించుకోవాలని మరి మేము అనుకుంటున్నాం. మమ్మల్ని ఏ ఆఫీస్ వాళ్ళు మరి ఆఫీసులో ఎవరు లెక్క చేయట్లేదు. ఇన్నాళ్ళు బాగానే ఇచ్చారు కానీ ఇప్పుడు ఎవరైనా లెక్క చేయట్లేదు. మేమంటే వాళ్ళకి లెక్క లేదా? మేము సిబ్బంది అంటే 10 రూపాయల కూలి కోసమేగా మేము కష్టపడి పనులు చేసేది. ముంబై నుంచి సికింద్రాబాద్కు రైలులో హవాలా డబ్బు తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 1,22,00,000 స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన విజయ్ అంబాదాస్ గుప్తా ముంబైలో జ్యువెలరీ దుకాణ నిర్వాహకుడు సంతోష్ సేద్ వద్ద నుంచి ఈ నగదును మోండా మార్కెట్లో ఆభరణాల దుకాణాన్ని నడుపుతున్న బంటికి అప్పగించేందుకు ముంబై నుంచి సికింద్రాబాద్కు దేవగిరి ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. మంగళవారం సాయంత్రం బొల్లారం, మల్కాజ్గిరి స్టేషన్ల మధ్య హైదరాబాద్ ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మితి సి బెనార్జీ ఆదేశాల మేరకు మల్కాజ్గిరి ఆర్పీఎఫ్ సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తనిఖీ చేపట్టారు. విజయ్ అంబాదాస్ గుప్తా వద్ద ఉన్న బ్యాగులో నగదుకు రసీదులు లేకపోవడంతో విచారించగా ముంబైలో బంగారం వ్యాపారి నుంచి మోండా మార్కెట్లోని వ్యాపారికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు అంగీకరించారు. నగదు తీసుకొచ్చి ఇచ్చినందుకు 5,000 రూపాయలు ఇస్తారని చెప్పినట్లు తెలిపారు. కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి సర్జరీ తర్వాత మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా రామయ్యపల్లి గ్రామానికి చెందిన ఉమ్మల మల్లయ్య కడుపు నొప్పితో కూకట్పల్లిలోని అనన్య ఆసుపత్రిలో వైద్యుడు డాక్టర్ ఆనంద్ కుమార్ను సంప్రదించాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు పిత్తాశయంలో రాళ్లు, హెర్నియా ఉన్నాయని తెలిపి సర్జరీ చేయాలని సూచించారు. మల్లయ్య కుమారుడు నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండటంతో ఇన్సూరెన్స్ సౌకర్యం ఆధారంగా ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 26న మల్లయ్యకు సర్జరీ నిర్వహించిన అనంతరం తీవ్ర కడుపు నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పలుమార్లు వైద్యులు సిబ్బందికి సమాచారం ఇచ్చినా సర్జరీ తర్వాత నొప్పి సాధారణమే అంటూ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇవ్వాలని మాత్రమే సూచించారని ఆరోపించారు. నొప్పి ఎక్కువగా ఉందని చెప్పినా విధుల్లో ఉన్న నర్సులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారని మల్లయ్య కుమారుడు మధుకర్ ఆరోపించాడు. సర్జరీ జరిగిన రోజు నుంచి తీవ్ర నొప్పితో బాధపడుతున్న మల్లయ్య హాస్పిటల్లోనే మృతి చెందాడు. అయితే తమకు ఎలాంటి సంబంధం లేదని ఆసుపత్రి వైద్యులు చేతులు దులుపుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన తండ్రి మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ మధుకర్ కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మాది రామగిరి మండలం, మా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ రామాయపల్లి విలేజ్. అక్కడ నుంచి ఇక్కడ మేము హైదరాబాద్లో జాబ్ చేస్తాము. సో ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి మంచి హాస్పిటల్ మేము ఇక్కడే ఉంటాము, జాగ్రత్తగా చూసుకోగలం అని చెప్పేసి ఇక్కడ తీసుకుని వచ్చినాం. మా నాన్న పేరు మల్లయ్య. మార్నింగ్ రోజు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఆనంద్ కుమార్ అనన్య హాస్పిటల్ కన్సల్ట్ అయితే సార్ వచ్చి ఇది హెర్నియా ఉంది, సర్జరీ చేయాలి, దాంతోపాటు గాల్ బ్లాడర్లో 2 పాలిప్స్ ఉన్నాయి, దాన్ని కూడా తీసేయాలి, 55 ఉందని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పేసి ఇన్సూరెన్స్ అవన్నీ ఉన్నాయని చెప్పి తను అప్లై చేసేసి ఈవినింగ్ అడ్మిట్ అవ్వము. దానికంటే ముందు అన్ని ఈసీజీ అన్ని టెస్ట్ చేశారు, అన్ని నార్మల్గానే ఉన్నాయి. సో దాని తర్వాత నెక్స్ట్ డే 26 ఆఫ్టర్నూన్ సర్జరీ చేశారు. సర్జరీ అంతా బాగానే అయింది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఈవినింగ్ సర్జరీ అయిపోయి ఐసీలో ఉన్నాగానే ఇంకా స్టార్ట్ చేశాడు. పెయిన్ వస్తుంది, నాకు స్టమక్ పెయిన్ వస్తుంది, చెస్ట్లో గాలి ఆడట్లేదు అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. సో దీంట్లో చాలాసేపు ఇంజెక్షన్స్ ఇచ్చేసి దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇంజెక్షన్ ఇచ్చినంతసేపు తగ్గించి ఆ నెక్స్ట్ డే మళ్ళీ అలానే స్టార్ట్ అయింది పెయిన్. సో వీళ్ళు ఏమంటున్నారంటే డాక్టర్ చూసి ఇది నార్మల్గా సర్జరీ తర్వాత 2 days ఇలానే పెయిన్ ఉంటుంది, చాలామంది మేము సర్జరీ చేస్తాము, కామన్ అని చెప్పేసి వాళ్ళు పెయిన్ కానన్నప్పుడల్లా జస్ట్ ఇంజెక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇవాళ మార్నింగ్ 3:30 ఆ టైంకి నా వల్ల అవ్వట్లేదు, నేను అసలు గాలి తీసుకోలేకపోతున్నాను, గాలి అసలు రావట్లేదు, నర్సింగ్లో అంటే నర్స్ వచ్చేసి అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ వచ్చేసి డాక్టర్ ఆల్రెడీ చెప్పారు కదా పెయిన్ అలా 2 రోజులు ఉంటుందని చెప్పేసి మీరు ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు సీరియస్ అయినారు. లేదు మేము కనీసం ఇంజెక్షన్స్ అని ఇచ్చాను, ఏదైనా చేయండి, నా వల్ల అయితే లేదని చెప్పేసి తను
కనీసం లేచి కూర్చొని నడుస్తానంటే కొంచెం పెయిన్ తగ్గుతుంది అని చెప్పేసి తను లేచి కొంచెం నడిచే ప్రయత్నం చేశాడు. సో ఆ తర్వాత ఇంకా నా వల్ల అయితే అని చెప్పేసి అడ్జికేట్ మీద పడిపోయాడు. సో వాళ్ళు వెళ్ళి ఇక సిపిఆర్ డాక్టర్ ఏమంటుందంటే అంతా బాగానే ఉంటే సర్జరీ ముందు సర్జరీ తర్వాత బాగానే ఉంటే సడన్గా ఎందుకు ఇలా అయిందో అర్థం కావట్లేదు అని చెప్పేసి డాక్టర్ అంటారు. క్లియర్గా వాళ్ళు 2 రోజుల నుంచి చెప్తున్నా కూడా అసలు ఏంటి ప్రాబ్లం, నిజంగానే గాలి ఆడట్లేదా, నిజంగా చెప్పి స్టమక్ పెయినా లేకపోతే హార్ట్లో పెయినా అనేది వాళ్ళు సరిగ్గా కనుక్కోలేకపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు భారీ నిరసన చేపట్టారు. రహదారిపై ధాన్యం పోసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో అలసత్వం కొనసాగుతుందని రైతులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. 40 రోజులకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూదాన్ పోచంపల్లి మండల వ్యాప్తంగా సుమారు 19 లక్షల వరి ధాన్యం బ్యాగులు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 9 లక్షల బ్యాగుల వరకే కొనుగోలు జరిగిందని తెలిపారు. ఇంకా 50% వరకు ధాన్యం కొనుగోలు పెండింగ్లోనే ఉందన్నారు. మరో వారం రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండగా ఇంకా ఎప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి దాంట్లో మోసమే జరిగింది. అన్ని పెంచుతామని చెప్పి సంక్షేమ పథకాలు మొత్తం కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఉన్న డ్యాముల నుంచి నీళ్లు తీసుకొచ్చి రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ పంట ఎక్కువ పండిందని చెప్పి సాకు చెప్పి పంట ఎక్కువ పండడానికి కారణం ఎవరు, ఈ డ్యాములను నిర్మించింది ఎవరు, రైతాంగ ముఖంలో కళ చూసింది ఎవరు, నవ్వు చూసింది ఎవరు, ఇదంతా కూడా కేసీఆర్ చలవ అని చెప్పి మేము ముఖంగా మీడియా మిత్రుల ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఒకటే రేవంత్ రెడ్డి గారిని కానీ ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారిని కోరేది, ఇబ్బంది రైతులకు పెట్టకుండా, ఏ కండిషన్స్ పెట్టకుండా, ధాన్యం తడిసిన తర్వాత కూడా ఆ తడిసిన ధాన్యాన్ని కూడా కొనే పరిస్థితి మీరు తీసుకొచ్చి కల్పించి ఈ 10 రోజులలో మొత్తం లిమిట్ చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అధికారులు కూడా గతంలో కూడా పోయిన కలెక్టర్ ఉన్నప్పుడు కూడా కనీసం హనుమంతరావు గారు కూడా బాగా కళ్ళల్లో తిరిగేవారు. ఇవాళ ఈ కలెక్టర్ వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటుండో ఏడు ఉంటుండో ఎవరికి ఏ రైతుకు కూడా ఏ సెంటర్లో కూడా కనబడలే. ఈ రోజు వరకు జేసీ కూడా కనబడలే. రైతులందరూ ఇక్కడికి వచ్చేసి ధర్నా కార్యక్రమం చేయడం ఎందుకు అనేది, వాళ్ళే ఎమ్మెల్యే గారు కానీ ప్రతినిధులు అధికార ప్రతినిధులు కానీ వాళ్ళందరూ 30 తారీఖు వరకు మేము ధాన్యాన్ని కళ్ళాలలో ఒక గిజ్జ లేకుండా కొంటామన్నారు. ఇప్పటికీ 30 తారీఖు ఇంకొక రోజు అయితే 30 తారీఖు దగ్గర పడుతున్నది. అయినా దానికి ఇప్పటికీ 50% కళ్ళాలలోనే ధాన్యం ఉంది. కానీ దానికి దూరదృష్టితో మేము కూడా ఏంటంటే ఇన్ని రోజులు ఓపిక పట్టి ధాన్యాన్ని కొంటారు కదా అనేది చూసినాం. కానీ ఈరోజు కార్తీ వచ్చింది, వర్షాలు దగ్గరికి వస్తూ ఉన్నాయి, బయట వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. ఇంకా మీ మండలంలో వర్షం లేదు కాబట్టి మేము అదృష్టవంతులం అనుకోవాలి. ఈ విధంగా ఉన్నది కదా ధాన్యము అని ఉన్న వాస్తవాన్ని గ్రహిస్తలేరు. వాళ్ళు ఏమంటున్నారంటే పంట ఎక్కువ మంతున్నది కాబట్టి ధాన్యానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. పంట ఎక్కువ మంతుంది అంటున్నారు, కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదంటారు. మరి కేసీఆర్ ఇవ్వకపోతే వీళ్ళు వచ్చిన తర్వాత కాలువలు ఏడ చేసిరు, ప్రాజెక్టు ఏడ కట్టిరు, నీళ్ళు ఎక్కడికి వెళ్ళచ్చు అంటే ఉన్న వాస్తవాన్ని ఒప్పుకుంటారు కదా వాళ్ళు. అంటే అప్పుడు నీరు ఇచ్చారు కాబట్టి వాళ్ళన్ని ప్రాజెక్టులు కట్టిరు కాబట్టి ఈ రోజు పంట ఎక్కువ పడుతుంది. పంట ఎక్కువ పడినప్పుడు దాన్ని ప్లాన్ చేసుకొని బస్తాలు కానీ లారీలు కానీ ఏదైతే ధాన్యం దిగుబడికి ఏదైతే ఫంక్షన్ హాల్ తీసుకుంటారో ఏం తీసుకుంటారో దాన్ని తీసుకొని దానికి ఖరీదు చేసుకోవడం తీసుకుంటే రైతులకు ఇబ్బంది జరగదు.
ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం రాగానే ఓ మహిళ భర్తను వదిలేసి వేరొకరితో రిలేషన్లోకి వెళ్లిన ఘటన బీహార్లోని హజీపూర్లో వెలుగు చూసింది. భార్య తనను తమ 10 ఏళ్ల కొడుకును వదిలేసి వెళ్లిపోయిందని అమన్ కుమార్ ఆరోపించారు. ఆమె చదువు కోసం తాను వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మానని, కానీ ఆమె ఇప్పుడు వేరుగా ఉంటూ మరో ఉపాధ్యాయుడితో రిలేషన్లో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమన్ కుమార్, గుంజన్ కుమారులకు 2013లో వివాహం జరిగింది. వీరికి ఆరుష్ ఆర్య అనే 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి సమయానికి గుంజన్ కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదివింది. కానీ ఆమెకు ఉపాధ్యాయురాలు కావాలని ఆశ ఉండేది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అమన్ కూలీగా పనిచేస్తూ ఆమె చదువులకు అండగా నిలిచాడు. ఆమె చదువుల కోసం 2022లో తనకు వారసత్వంగా వచ్చిన భూమిని కూడా అమ్మినట్లు అమన్ తెలిపాడు. భర్త ప్రోత్సాహంతో గుంజన్ గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేసి బీపీఎస్సీ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షకు సిద్ధమైంది. ఆమె TRE 02 రిక్రూట్మెంట్ ద్వారా 6 నుండి 10వ తరగతి ఉపాధ్యాయురాలుగా ఎంపికైంది. సుపాల్ జిల్లాలోని త్రివేణిగంజ్లో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత బిదూపూర్ బ్లాక్లోని ఓ పాఠశాలలో పోస్టింగ్ పొందింది. ఇక తనపై తప్పుడు కేసులు పెట్టొద్దని, కొడుకును పట్టించుకోలేదని భర్త వాపోయాడు. चिल्लाइए मैं ज्यादा क्रिएट करोगी ना तो बुखार छुड़ा देंगे। सर कोई बुखार नहीं छुड़ा सकता। भीड़ लगा के तमाशा तुम मना रहे हो। भीड़ लगाया उसको बोलिए अभी सब लोग चल रहे थाना बुलाइए, भीड़ लगाया। आप कौन है? अरे हमको घेर, अरे कंप्लेंट कर बीच में कैसे आ गए? हमको समझते हंसी ताला मारा था, कंप्लेंट करिए। कंप्लेंट करो। कहाँ तमाशा मत बनाओ। అర్హత కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి దశల వారీగా 2 BHK ఇల్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిజమైన పేదలకు గృహాలు అందించడం ప్రభుత్వానికి సంతోషకరమైన విషయమన్నారు. ఫతేనగర్ పరిధిలోని అమృతనగర్ తండా నివాసితుల్లో 62 మంది గిరిజన నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇల్లు కేటాయించామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని, స్థలం లేని పేదలకు ఎలాంటి వివక్ష లేకుండా దశల వారీగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. వారు ఇక్కడ వేరే పార్టీ అయినప్పటికీ ఈ రోజు మా ప్రభుత్వ ఉద్దేశం ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి, ఈ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని నేను మీ మనవి చేస్తా ఉన్నా. ఇంతకుముందే స్థానికంగా ఉన్నటువంటి కైతాపూర్ సంబంధించిన వాళ్ళు దీన్ని కట్టేటప్పుడు మా ల్యాండ్ మేము ఇక్కడ దున్నుకున్నాము. గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు కూడా మాకు ఇవ్వాలి అంటే వాళ్ళు ఒప్పించి ఆ రోజు 10% ల్యాండ్ 10% వచ్చిందాక వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి కైతాపూర్ ఒప్పించి, అదేవిధంగా లంబర్ తండ ఏంటి మనము అమృత తండాకులు ఇది 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పత్తనగర్లో తండా అన్న. అప్పుడు గతంలో ల్యాండ్ తీసినప్పుడు 67 మందికి వచ్చాయి. ఇంకొక 70 మందికి ఇంకా పెండింగ్ ఉండేవి. ఇక ఇచ్చేటటువంటివి కూడా మనము 62 మందికే మనం ఇస్తామన్నా 7-8 మంది విరిగిపోయారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎప్పటి నుంచో ఎస్టీకి సంబంధించినటువంటి లంబడికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చి మేము వాళ్ళకి ఇస్తామని చెప్పి ఆ రోజే నేను మాటిచ్చాను. ఆ మాట ప్రకారం ఈరోజు నేను అందరికీ ప్రభుత్వ పరంగా నా పరంగా మాట వెళ్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. విలేకరులు ఇక్కడ నిరుపేద విలేకరులు ఉన్నారు. ఆ రోజున
వాళ్ళకి ఇంద్రమ్మ పట్టాలు రాజేంద్రంగా ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు అక్కడ ల్యాండ్ వాల్యూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు విలేకరుగా రానియకపోతే వాళ్ళు కూడా ఇక్కడనే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు కూడా ఇల్లు చూపెట్టి వాళ్ళకి ఇచ్చాం. పక్కపడి విగ్రహాల మధ్యలో ఉన్నటువంటి కొంతమంది విగ్రహాలు బిల్డింగ్ అయ్యారని ఉద్దేశంతో కట్టినటువంటి లాఠీగా వేయకుండా ఆపినటువంటి బిల్డింగ్ ఇదన్నా ఇది కానీ అది కానీ ఒకరి పిల్లలు ఉన్నాయి. ఉండే రెండు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఈచు ల్యాండ్ లేదు. ఇది 244 ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.